బంజారా హిల్స్లో ఉన్నటువంటి జీవీకే పక్కనే ఉన్నటువంటి మరి ఇక్కడ ఆర్ట్ గ్యాలరీ సంసార ఆర్ట్ గ్యాలరీకి మరి విజే సన్ని గారు కూడా వచ్చారు. అన్నీ కూడా తిరిగి చూశారు. వారు కూడా మరి మంచి డ్రైవర్ అని కూడా చెప్పడం జరిగింది. వారి మాటల్లోనే రెండు విషయాలు. అలాగే ఏటీఎం వెబ్ సిరీస్ కూడా మంచి ఇట్టుతో కిక్కితో ముందుకెళ్తారు సందర్భంగా వారితో ముచ్చండి. హాయ్ అండి. హాయ్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నా బ్రో. వచ్చారు, ఎలా అనిపిస్తుంది ఆర్ట్ గ్యాలరీ? గుడ్ గుడ్ బ్రో. ఇందాక మీరు అన్నట్టు నేను కూడా ఎంత చిన్నప్పుడు మంచి డ్రైవర్నే. సో స్కూల్ లైఫ్లో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మంచిగా ఎంజాయ్ చేస్తుండే. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఒక స్కూల్ స్టార్ట్ చేసిరంట. సో చాలామందికి ఇది హెల్ప్ అవుతుంది ఎవరైతే ఆర్టిస్ట్ అవ్వాలనుకునే వాళ్ళకి. సో నా ఫ్రెండ్ ఇక్కడే నాకు వీళ్ళకి తెలిసిన ఒక క్లోజ్ ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఉండే. నాకు తెలియదు ఇక్కడ ఏం జరుగుతుంది ఏం తెలీదు. సో నీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తా తీసుకొస్తా అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడు. నిజంగా ఇది ఫోటోలు తీసిర్రా లేకపోతే వేసిర్రా అన్న తీసినట్టే ఉంది బ్రో. సో తీసినట్టే ఉంది. అంత అంత అంటే ఈ ఆర్ట్ చాలా టఫ్, చూడడానికి ఈజీగా ఉంది కానీ చాలా టఫ్ ఇది. సో చాలా బాగుంది ఇక్కడ పెయింటింగ్స్ కూడా. సో ఇప్పుడు మంచి పెయింటింగ్ ఒకటి తీసుకోవడానికి రెడీగా ఉన్నా. అక్కడ నచ్చింది నాకు ఒకటి. సో ఆ పెయింట్ తీసుకొని ఇంటికి వెళ్దామని వచ్చా. మీరు అంటే పెయింటింగ్ గీసేటప్పుడు కానీ చూసేటప్పుడు ఏంటి అంటే ప్రకృతి విధంగా ఉంటాయి, కొన్ని మనసులో ఫోటోలు ఉంటాయి, అలాగే నాకు ఫోర్ట్ అంటే ఏది నచ్చుతుంది మీకు, ఏది అబ్బురపరిచే అవకాశం? నేచర్ అన్న, నాకు ట్రావెలింగ్ చాలా ఇష్టం. సో నేచర్కి సంబంధించింది ఏదైనా బాగా కనెక్ట్ అయింది. సో ఉన్నది ఒకటి అనిపించింది, అది తీసుకున్నాను. ఇప్పుడు ఏటీఎం కూడా మంచి కిక్తో ఉంది, ఎలా అనిపిస్తుంది? సో ఇంకేమైనా రాబోయే రోజుల్లో అంటే బేసిక్గా ఏటీఎం అండ్ అన్స్టాపుల్ రెండు ఇవి నాకు. ఫస్ట్ ఏటీఎం అయితే టు బీ ఫ్రాంక్ చాలా చాలా మంచి అప్లోజ్ వచ్చింది నాకు. చాలా మంచి జర్నీలో మంచి స్టెప్ కూడా అది. అండ్ ఇప్పుడు రీసెంట్గా మాకు ఒక మంచి అన్స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ కూడా మంచి హ్యాపీ న్యూస్ అది. అంటే ఆడియన్స్ బీసీ సెంటర్లో మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. అండ్ నౌ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ వన్ మోర్ మూవీ, అది త్వరలో రాబోతుంది. సో ఐ థింక్ దానికోసం ఇంకెక్కువ వెయిట్ చేస్తున్నాను. బోనాల పండుగ కూడా రాబోతుంది, ఎలా చేసుకుంటారు ఒకసారి ఆడియన్స్కి ఏం చెప్తారు? అన్న బోనాల పండుగ తెలంగాణలో మామూలుగా ఉండదు, అదైతే ధూమ్ ధామ్ ఉంటుంది. ఈసారి నేను కూడా కొన్ని ప్లేసెస్కి నాకు ఇన్విటేషన్ వచ్చింది, చాలా హ్యాపీగా ఉంది. అక్కడికి ఐఎమ్ వెయిటింగ్ అనమాట. సో బోనాల పండుగ అంటే డెఫినెట్లీ బ్రో అక్కడికి వెళ్తే ఆ హ్యాపీనెస్, ఆ క్రౌడ్ గ్యాదరింగ్, అందరం కలిసి సరదాగా సెలబ్రేట్ చేసుకునే పండుగ కాబట్టి ఈసారి నేను కూడా వెళ్ళి వాళ్ళతో పాటు సరదాగా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నా. లేటెస్ట్ మూవీస్ ఏమైనా చూసారా? యా, అది గురించి పరిస్థితి బ్రో ఇట్స్ వెరీ గుడ్. నాకు అనిపించినంత వరకు ఓకే. గ్రాఫిక్స్ పరంగా అవన్నీ పక్కన పెడితే నాకైతే ప్రభాస్ అన్న అంటే ఇష్టం కాబట్టి, ఆ ఇష్టంతో చూశాను కాబట్టి. అండ్ డెఫినెట్లీ ఐ కాంట్ బ్లేమ్ ఓమ్ని అందరు వేసుకుంటున్నారు పాపం. బట్ ఒకటి చెప్పేది ఏంటంటే ఏ డైరెక్టర్కైనా ఓ మంచి సినిమా తీయాలని ఉంటుంది కానీ ఎవరిని ఏం చేయాలని ఉండదు. సో తన ప్రయత్నంలో ఏదో మిస్టేక్ అయితే దానికి మనం ఎగనెస్ట్కి వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడతా. అండ్ ఓం చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన ముందు తానాజీ తీసినప్పుడు నేను చాలా పెద్ద ఫ్యాన్ ఆయనకి. తానాజీ నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ నేను చూసిన వాటిట్లలో. అలాంటి సూపర్ డూపర్ మూవీ డైరెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు జరిగాయి మిస్టేక్స్, ఎవరికైనా జరుగుతాయి, బట్ ప్రాబబ్లీ దానికి ఆయనకి చాలా ఎక్కువ వేసుకున్నారు. అండ్ ఓవరాల్గా మనం కంపేర్ చేసుకుంటే దే గివెన్ ఎ గుడ్ ఎఫర్ట్. సో సెకండ్ హాఫ్ కొంచెం ఇంకా బెటర్మెంట్ ఉంటే బాగుండేది స్పెషల్లీ. అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ సాలార్, అందరం అదే వెయిట్ చేస్తున్నాం. సో దాని గురించి తక్కువ మాట్లాడితే బెటర్. థ్యాంక్ యూ.